హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం నుండి అయితే బంద్ అయితే నిర్వహించబోతున్నారండి. అయితే ఈ బంద్ కారణంగా మనకు స్కూళ్ళు కానివచ్చు, కాలేజీలు కానివచ్చు, బస్సులు కానివచ్చు, ఆఫీసులు కానివచ్చు, షాపులు కానివచ్చు అన్నీ మూసివేయబోతున్నారు. అయితే ఈ బంద్ ఎందుకు చేస్తున్నారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ ఇప్పుడిప్పుడే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రేపు బంద్ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 14వ తేదీన తెలంగాణ బంద్కు మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని నిర్ణయాలు తీసుకునే ముందు నేషనల్ ఎస్సీ కమిషన్ను సంప్రదించి ఉండాల్సిందన్నారు. బంద్ పిలుపుతో మనకు శుక్రవారం ఆర్టీసీ బస్సులు కానివచ్చు, విద్యా సంస్థలు కానివచ్చు, బ్యాంకులు కానివచ్చు, ఇతర సేవలపై ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే మనకు బంద్ అయితే నిర్వహించబోతున్నారు. అయితే మనకు రేపు శుక్రవారం కాబట్టి బంద్ అయితే ఉండబోతుంది. అయితే ఈ బంద్ కారణంగా మనకు ఆర్టీసీ బస్సులు, అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి స్కూల్స్, కాలేజీలు, విద్యా సంస్థలు అన్నారు కాబట్టి మనకు ఆల్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఎక్కడైతే ఉందో ఆ మొత్తం అయితే క్లోజ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాంకులు, అన్ని బ్యాంకులు అయితే క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫీస్ ఎక్కడైతే ఉన్నాయో అవి కూడా మనకు మూసివేయబోతున్నారండి. అయితే మనకు రేపు బంద్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకు శనివారం రోజు ఆటోమేటిక్గా మనకు అన్ని యథావిధిగా ఓపెన్ అవుతాయి. సో ఏదైనా పనులు ఉంటే కనుక మీరు ఈరోజే చూసుకోండి. ఏదైనా దూరాభారం ఏదైనా ప్రయాణం మీరు ఫిక్స్ చేసుకొని ఉంటే కనుక మీరు శనివారానికి మార్చుకోండి. ట్రైన్స్ అయితే మనకు నార్మల్గా రన్నింగ్లో అయితే ఉంటాయండి. ఓన్లీ బస్సెస్ మాత్రమే బంద్లో అయితే ఉంటాయి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.